అనకాపల్లిలోని వి మాడుగుల అనే ప్రాంతంలో దాదాపు 13 అడుగుల త్రాచుపాము, అది కూడా కింగ్ కోబ్రా అంటాం కదా, దాన్ని పట్టుకున్నారు. ఏకంగా 6.5 కేజీల వెయిట్ ఉందంట. కరిస్తే క్షణాల్లో చనిపోతాం. ఒక ఏనుగుని చంపొచ్చు, దీని పాయిజన్తో ఒక 20 మంది మనుషుల్ని చంపవచ్చు. వెంకటేష్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్ అనమాట. అది పట్టుకోగలిగాడు అతను. 1.5 గంట పాటు 1.5 అవర్ రెస్క్యూ చేశాక ఆ పాముని సేఫ్గా బంధించి మళ్ళీ తీసుకెళ్లి సేఫ్గా అడవుల్లో వదిలేశారు. సో ఒక్కసారి ఆయన లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అసలు ఎందుకు అంత పెద్ద పాముని ఎలా పట్టుకోగలిగారు? భయమే లేదా ఏంటి? ఆయనకి స్నేక్ క్యాచింగ్ అనేది అలవాటు ఉందా? ఎప్పటి నుంచి? అన్ని డీటెయిల్డ్గా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే మేడం. ఏంటి అంత పెద్ద పాముని ఎలా పట్టుకోగలిగారు? అసలు అది 13 అడుగులు అంటున్నారు, 6.5 కేజీల బరువు అంటున్నారు. భయమే లేదా మీకు? అసలు అది ఎలా తెలిసింది మీకు? ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా చెప్పండి. నాకు ఈ లోకల్లో ఎక్కడ పాము ఉన్నా సరే ఫోన్ వస్తుంది మేడం. క్యాచర్ కదా బేసికల్ గా? స్నేక్ క్యాచర్ మేడం. నేను ఒక ఆటో డ్రైవర్ ని కూడా. ఓ, ఆటో డ్రైవర్ కూడానా మీరు? అయితే ఇది వృత్తి ఆటో డ్రైవర్, ప్రవృత్తి పాములను పట్టుకోవడం. అంటే పట్టుకొని ఎక్కడన్నా దూరంగా విడిచిపెట్టడం. వైల్డ్ యానిమల్స్ అన్ని కూడా నేను రెస్క్యూ చేసి అలా వదులుతుంటాను మేడం. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎలా ఫోన్ వచ్చింది? నాకు ఎక్కడ పామున్నా సరే ఆ లోకల్లో ఉన్న రైతులు అవనండి, లేదంటే అక్కడ ఇంట్లో ఎవరున్నా సరే నాకు ఫోన్ చేసి పిలుస్తారు మేడం. నేను అక్కడికి వెళ్ళి దాన్ని రెస్క్యూ చేసి రిజర్వ్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి రిలీజ్ చేస్తుంటాను మేడం. అందరి దగ్గర ఉంటుంది మేడం. గూగుల్లో కొట్టినా సరే నా నెంబర్ ఇస్తారు మేడం. ఓ, ఓకే. అంత పెద్ద పాము కదా, ఏంటి 13 అడుగులు ఉందంటున్నారు? 13 ఫీట్ అంటే మామూలు విషయం కాదు కదా. గిరినాగునా ఇది? ఇది గిరినాగు, రాచనాగు, ఈ కింగ్ కోబ్రా అనేసి పిలుస్తుంటారు మేడం. నెక్స్ట్ ఇది మాకైతే పెద్దది కాదని చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే 16-17 అడుగుల పాముల్ని కూడా పట్టుకున్నాం మేము మా ఏరియాలో. నార్మల్ పబ్లిక్ అయితే 13 అడుగులు అంటే చాలా పెద్ద పాము అండి. అంటే మేము ఎప్పుడు చూసేదే కదా మేడం. వెయిట్ కూడా 6.5 కేజీలా? 6.5 కేజీలు ఎక్కువ ఉంటుంది మేడం. ఇదైతే 6.5 కేజీలు. గతంలో పట్టుకున్నది అయితే ఒక 20 కేజీలు ఉంది. 19 కేజీలున్నారా. అప్పుడు లాస్ట్ టైం 16 అడుగులు పట్టుకున్నాం మేడం. లాస్ట్ టైం అది 19 కేజీల 380 గ్రాములు వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా పట్టుకున్నారు ఏంటి? ఈ పాము గురించి చెప్పండి. ఇది డేంజరస్ స్నేకేనా లేకపోతే పర్వాలేదా ఏంటి అసలు? ఇది ఇండియాలోనే అత్యంత విషపూరితమైన పాము మేడం. అంటే ఈ పాము కరిస్తే ఒక ఏనుగు చనిపోతుంది, 20 నుంచి 25 మంది మనుషుల దాకా కూడా చనిపోతారు ఈ పాము కరిస్తే. అయితే ఇది వేరే పాముల్ని ఆహారంగా తీసుకుంటది. అంటే ఇది తీసుకున్న ఆహారం మీద తప్ప మనుషుల్ని కరుద్దామనే ఆలోచన ఉండదు ఈ పాముకి. గిరినాగు అని ఎందుకంటారు? అంటే ఆ జాతి అది? అంటే ఇది పాములన్నిటిని తింటుంటది కాబట్టి కింగ్ కదా మేడం. అంటే వేరే పాములను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి ఇది రాచనాగు, గిరినాగు, కింగ్ కోబ్రా అని పిలుస్తారు. కోబ్రా అంటారు. ఓకే. యాక్చువల్లీ పాముల్ని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తింటాయి అంటారు, కానీ ఇంత పెద్ద అయిన తర్వాత కూడా పాము అలా తింటుందా? తింటుంటాయి మేడం. ఇవి ఓన్లీ దీని ఆహారం వచ్చేసరికి వేరే పాములే కదా మేడం. మరి ఈ తీసుకున్న ఆహారం వేరే పామునే. అంటే ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక దగ్గర స్టే అయిపోయి ఉండిపోదు మేడం. ఏదన్నా గోళాలన్నీ అంటే ఎక్కడన్నా తుప్పల్లోనే, లేదంటే ఏదన్నా రాళ్ళు కింద, లేదంటే అవకాశం లేకపోతే అప్పుడు ఇది వేడిగా ఉండాలి కాబట్టి ఇది ఇవాళ మనం పట్టుకున్న పాము అయితే ఆ రేకుల సైడ్ ఎక్కేసి ఉండిపోయింది అన్నమాట. అప్పుడు అది మింగిన పాము అయితే రసల్స్ వైపు మింగింది మేడం. రక్తపింజర్ని మింగేసిందా? రక్తపింజర్ని ఆల్రెడీ మింగేసింది. అది డైజెషన్ చేసుకోవడానికి ఆ రేకుల షెడ్ మీదకి వేడికి వెచ్చదనం కావాలి. ఆ టైంలో పాము ఫుడ్ తీసుకున్న తర్వాత ఆహారం అరగడానికి వెచ్చదనం కావాలి. ఆ వెచ్చదనాన్ని కొద్ది లైట్ గా ఎండ కాస్తే ఆ రేకుల షెడ్ పైన ఎక్కి అక్కడ కాయిల్ అయిపోయి ఎండిపోయింది మేడం. మరి చెప్పారు అక్కడ లోకల్ రైతు ఒకరు మనకి ఫోన్ చేశారు మేడం. కోడూరు నుంచి సూరిబాబు గారు అనేసి ఆయన మనకు ఫోన్ చేసి ఇలా మా దగ్గర ఇది 2వ సారి వాళ్ళ దగ్గర పాముని పట్టుకోవడం. ఫస్ట్ లోని కూడా గిరినాగనే పట్టుకున్నాం. అప్పుడు ఇంటి లోపలికి వచ్చేసింది. ఇది సెకండ్ టైం మీదకి ఎక్కేసింది అన్నమాట. 1.5 గంట రెస్క్యూ చేశారంట కదా మీరు? అవును మేడం. అంటే దాన్ని అక్కడి నుంచి కిందకి దించడానికి బోల్డ్ టైం పట్టేసింది మేడం. అంటే కిందనే తిరిగే పాముని పట్టుకోవడం చాలా సింపుల్.
ఉమ్. అంత మీద నుంచి దాన్ని దించడం అనేది చాలా కష్టం, చాలా రిస్క్ తో కూడిన పని కూడా మేడం ఇది. మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఈ పాము అంటే కరిస్తే గనక ఏనుగు చనిపోతుంది. 23 మంది మనుషుల్ని కూడా చంపగలుగుతుంది అని జెప్పేసి. అంటే ఎట్ ఏ టైమ్ ఒక్కసారి కరిస్తే 23 మంది చనిపోతారా? ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషిని పాము కరిచిన తర్వాత మళ్ళీ విషం దానికి రావాలి అంటే కొంత టైం పడుతుంది. అట్‌లీస్ట్ 45 మినిట్స్ పడుతుంది అని విన్నాను నేను. అవును మేడం. అంటే ఆ రేంజ్‌లో చంపేంత రేంజ్‌లో విషం తయారు కావడానికి 45 మినిట్స్ అట్‌లీస్ట్ పడుతుందని విన్నాను. కానీ బట్ మీరు చెప్పిన దాంట్లో 23 మందిని ఎట్ ఏ టైమ్ అంటే వెంటనే కరిచినా కూడా చనిపోతారైతే. అంటే వెంటనే అంటే ఈ పాము అంటే తీసుకున్న ఆహారం మీద ఒకలాగా పనిచేస్తుంది విషం. అలాగే ఇది కరిచిందా అప్పుడు కోపంతో కరిచేది ఒకలాగా ఉంటది. కొద్దిగా అంటే నాకు అవసరం లేదులే అనుకొని కరిచినప్పుడు ఒకలా ఉంటది. అలా ఉంటుంది మేడం. ఆ టైంలోనే 25 మందిని ఒకసారే కరిచేది కదా మేడం. ఎవరైనా మనం దాన్ని కొట్టినప్పుడో లేదా పట్టుకున్నప్పుడో కరవడానికి చూస్తది. ఆ టైంలో మటుకు మనకి సరిపడినంత పాయిజన్ నే వదలగలదు పాము. నెక్స్ట్ దాన్ని రెచ్చగొట్టినప్పుడు మొత్తం వెంకటేష్ గారు ఒక విషయం చెప్పండి. నైట్‌లో కనిపిస్తుంది అక్కడ విజువల్స్ అన్నీ కూడా. నైట్‌లో పట్టుకున్నారా మీరు? నైట్ అయితే మరీ ఇబ్బంది కదా అసలు. నైట్ చాలా డేంజర్ మేడం. నైట్ టైము చాలా డేంజర్. అయినా మనం దాన్ని బాగా రిస్క్ చేసే పట్టుకున్నాం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాములు పట్టుకొని ఉంటారు? సుమారు ఇప్పటిదాకా కూడా నేను ఒక 10,000 దాకా పట్టుకొని ఉంటాను మేడం. అబోయ్! 10,000 ఎప్పుడన్నా ఆ, డేంజర్ అంటే తక్కువే మీరు మేడం. భయపడిన సందర్భం గాని, లేదంటే మిమ్మల్ని ఏమన్నా కాటు వేసిన సందర్భం గాని అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నన్ను ఇప్పటిదాకా ఏది విషపూరితమైన పాము అయితే కరవలేదు మేడం. ఆ భగవంతుని దయ వల్ల కరవకూడదు అనుకుంటున్నాను. మామూలు ఎందుకంటే పాములు కరిచాయా అండి నేను ఎప్పుడన్నా? పామును పట్టుకున్న తర్వాత నాన్ పాయిజనస్ స్నేక్స్ ఫ్రీ హ్యాండ్లింగ్ చేస్తాం కదా మేడం. ఓహో! హ్మ్. అది పక్కనున్న వాళ్ళు కదిలినప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు మనల్ని కరుస్తుంటాయి మేడం. అమ్మో! మరి అప్పుడు ఏం చేస్తారండి మీరు? అది నేను ఏం చేయను మేడం. టీటీ ఒకటి తీసుకుంటాను 6 నెలలకు ఒకసారి. ఆటికి యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఏవో ఉంటాయండి. అవేమన్నా రెడీ పెట్టుకుంటారా ఎప్పుడు మీరు? అట్లా ఏం లేదా? అలాగా మనం యాంటీవెనం ఇంజెక్షన్ ఉన్నా సరే మనం మటుకు మన సొంత నిర్ణయం తీసుకోకూడదు మేడం. ఎందుకంటే పాము కరిస్తే ఎంత విషపూరితమో పాము తాలూకా విషానికి ఇచ్చిన విరుగుడు కూడా అంతే ప్రమాదం మేడం. అందువల్ల మనం పాము కరిచినా సరే హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ సలహా తీసుకొని మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి మేడం. అంతేలెండి. అదే కరెక్ట్‌లెండి. కాదు ఎప్పుడైనా అంటే ఇబ్బంది పడిన సందర్భాలు అసలా చాలా టైం పట్టింది. ఇది కూడా గంటన్నర పట్టిందనుకోండి ఆఫ్‌కోర్స్. కానీ ఇంకా ఎక్కువ టైం ఇబ్బంది పడి మీరు చాలా ప్రాబ్లమ్ అయిపోయి, బాబోయ్! అసలు ఇది మన వల్ల కావట్లేదు. ఇంత టైం తీసుకుంది అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలున్నాయా? పాములు 10,000 పాముల్లో ఏదైనా అట్లా ఇబ్బంది పెట్టిందా పట్టుకునేకి? లాస్ట్ టైము ఒకసారి 16 అడుగులు కింగ్ కోబ్రా అని పట్టుకున్నాను మేడం. అప్పుడు అంటే నేను వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పామాయిల్ పోగులోని దూరిపోయి ఉండిపోయింది. 16 అడుగులు ఇంతలావు తలకాయ కూడా చాలా పెద్దది. నా చెయ్యి కూడా పట్టలేనంతగా. అది అంత పొడవున్నప్పటికీ సుమారు 5 అడుగుల దాకా నిలబడిపోయి ఉండిపోయింది. దాన్ని చాలా ఇంచుమించు 2 గంటలు కష్టపడ్డాం. చాలా రిస్క్ అయిపోయింది. తలకాయ కూడా పట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంత పెద్ద పాము మేడం. అది కొంచెం అదే ఇబ్బంది పడ్డారు. 19.5 కేజీలు వెయిట్ అంటే. అవును. వెయిట్ కూడా ఎక్కువ ఉంది కదా! మళ్ళీ దాన్ని పట్టుకోవడం కూడా ఇబ్బంది. హ్యాండిల్ చేయటం కూడా. ఎంత టైం పట్టిందండి అది? అది సుమారు 2 గంటలు పట్టింది మేడం. నలుగురు సాయం తీసుకున్నాం మళ్ళీ. హుహు. మీరెలా అండి నేను పాములు పట్టుకున్న తర్వాత. పట్టుకోవటం నేర్చుకున్నారా? లేకపోతే మీ ఇంట్లో ఎవరన్నా అట్లా చేసేవాళ్ళా? మీ ఫ్యామిలీస్‌లో ఎవరన్నా? ఎట్లా మీకెలా అలవాటయింది అసలు ఇది పాములు పట్టుకోవటం? నాకు చిన్నప్పటి నుంచి వైల్డ్ అంటే ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి కూడా నాకు వైల్డ్ యానిమల్స్ అంటే ఇష్టం వల్ల నేను ఈ స్నేక్ రెస్క్యూ అనేది నా సొంతంగానే నేర్చుకున్నాను. వేరే వాళ్ళని చూసి అదే నాకు ఆనందం కలిగి నేర్చుకున్నాను మేడం. నాకు రైట్. చిన్నప్పటి ఇప్పటి నుంచి వరకు ఇష్టం ఇది. అవునా? చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. ఇప్పటి వరకు పాముతో పాటు ఇంకేమన్నా వైల్డ్ యానిమల్స్‌ని రెస్క్యూ చేసారా? లెజర్డ్స్ కాపాడడం, అలాగే నక్క నూతిలో పడిపోతే నక్కని కాపాడడం, అలాగే 2 చాలా అరుదైనటువంటివి పాంగలిన్స్ మేడం. ఆలుకు చిప్పల పందులు అంటారు. ఆ! 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 అవి చాలా అరుదు. అవి కూడా 2 రెస్క్యూ చేశాం సార్ మేడం. ఫారెస్ట్ వాళ్ళ సహకారంతోటే అవి రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే రిలీజ్ చేశాం. ఓహ్! ఇట్లా ఏమన్నా పట్టుకున్నప్పుడు మీకు ఈ ఏదైతే అటవీ శాఖ ఉంటుందో
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఏమన్నా రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ లేకపోతే అప్రిసియేషన్స్ కానీ అలా ఏమైనా వస్తాయా? ప్రజల నుంచి ఎలాగో వస్తాయి అనుకోండి, డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంటాయా? అలా ఏం ఉండదు మేడం. ఏముండదా? ఇప్పుడు అలా మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తారా మీరు జాగ్రత్తగా? మరి మరి జనాలకి ఇబ్బందే కదా మేడం. అవును అవును, కానీ అడవులు ప్రతి చోట అంటే ఉండవు కదా. ఇక్కడ ఎంత దూరం ఉంటే అంత దూరం తీసుకెళ్తారా వాటిని? సుమారు నేను పట్టుకున్న దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ సరౌండింగ్ లో అడవి ఉంటది మేడం. ఓహో. అక్కడికి నా ఆటో ఉంది, మ్మ్హ్మ్. వెళ్ళి తీసుకెళ్లి అక్కడ రిలీజ్ చేస్తాను. మామూలుగా ఆటో డిపార్ట్మెంట్ నడుపుతుంటారా మటుకు మీరు ఈ డేలో? విషయంలో మనకు డేలో ఆటో ఉంది మేడం, ఆటో నడుపుతుంటాం. ఈ మధ్యగా ఏదైనా ఫోన్ వస్తే ఇంకా అటు వెళ్ళి వెళ్ళిపోతారు. దాన్ని రెస్ట్ చేస్తాం. మీ ఆ టైంలో ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా ఆ, ప్రయాణికులు ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? దారిలో వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి పాము కోసం? అలా మరి భయం అలా కదా. చేయడమే మేడం. మరి దేని జనాల కన్నా వాళ్ళే ఇబ్బంది కదా మేడం. వాళ్ళు అవునవును. తయారు చేయాలి కదా. మీ పేరెంట్స్ ఎప్పుడు ఏమనలేదా? ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు, రిస్క్ కదా, అవసరమా లైఫ్ రిస్క్ చేయటం అని చెప్పి ఎప్పుడు ఏం తిట్టలేదా? మా నాన్నగారు తిట్టేవారు మేడం. కాకపోతే మా నాన్నకి దాగుకొని వెళ్ళే నేను పట్టుకునేవాడిని. ఇప్పుడు కాలికి అలవాటు అయిపోయింది. దీని వల్ల నాకు కొద్దిగా పేరు కూడా వచ్చింది. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.